హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 12 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,346 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,115 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 259 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,501 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 87 పాయింట్స్ గెయిన్ అయింది. ఫిన్ నిఫ్టీ 3 పాయింట్స్ డౌన్ అయింది. మిడ్ క్యాప్ 419 పాయింట్స్ డౌన్ అయింది. ఐటీ 96 పాయింట్స్ గెయిన్ అయింది. ఫార్మా 145 పాయింట్స్ డౌన్ అయింది. మెటల్ 63 పాయింట్స్ డౌన్ అయింది. మార్కెట్ మాత్రం పెరిగినట్టే పెరిగి మళ్ళీ దిగిందండి. ఎక్కడుందో అక్కడికే వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడనే క్లోజ్ అయింది. అంటే 3 రోజుల నుంచి అదే తంత అండి. కాకపోతే ఈ 2 రోజుల నుంచి మార్కెట్ ఫ్లాట్గానే రన్ అయింది. కానీ శుక్రవారం నాడు మాత్రం కొంచెం ఒక దశలో 600 దాకా వచ్చింది. అక్కడ దాకా స్పైక్ మళ్ళీ వెంటనే మార్కెట్ పడిపోయింది. దీనికి కారణము అదేనండి, యాజ్ యూజువల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై టెన్షన్. దానివల్లనే వీళ్ళు జస్ట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ని స్పైక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ చేశారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇలానే జరిగేలా ఉందండి. ఈ యుద్ధాన్ని ఎప్పుడైతే వీళ్ళు లైట్ తీసుకొని పక్క పెడతారో అప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తుంది, కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ సహకరించట్లేదండి. మార్కెట్లోని డాటా మొత్తం బాగానే ఉందండి. ఎక్కడ ఏం లేదు, ఇది ఒక్క లోటు తప్ప ఇది ఒక్కటే ఉంది ఫాల్ట్. ఇది ఒక్కటి లేకపోతే మార్కెట్ ఈ పాటికి 26 వరకు వెళ్ళేదండి. సరే, చూద్దాం రేపు ఏమవుతుందో. మన లెవెల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. ఒకసారి చూడండి మొన్న ఏమైందో. మనం మాట్లాడుకున్న లెవెల్స్ ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయండి. బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను మీకు. ఫైవ్ మినిట్స్ చూడండి. ఇది ఇక్కడ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. మేబీ డే హ్యాండ్ టచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నిఫ్టీ చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది, మేబీ డే హ్యాండ్ టచ్ అయింది, ఒక లెవెల్లో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అయిపోయింది. సెన్సెక్స్ చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. ఓకే, ఇవన్నీ వర్కౌట్ అయినా. ఒకసారి ఇది కాల్ సైడ్ వెళ్ళింది కదా స్టార్టింగ్లో. మనం కాల్స్ చూద్దామండి. మనం మొన్న మాట్లాడుకున్న కాల్స్ ఏంటంటే ప్రీమియంసి నిఫ్టీ అయితేనేమో 24,200 కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అది 334 మీద క్లోజ్ అయితే పై చేయమని చెప్పాను. 334 అంటే ఎక్కడ దాకా టార్గెట్ చెప్పాను 382, అది ఇంకెక్కువనే ఇచ్చింది. ఇది సక్సెస్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 1488 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. టార్గెట్ 1638. మీకు ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది. ఇది చూడండి సెకండ్ నాడుది 54,700 1445 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. 1592. బ్యాంక్ నిఫ్టీ 1445 కదా, అయ్యో 1488 1445 ఇదండి 1445. ఇక్కడ క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ ఎంత చెప్పానండి, ఇంకోటి ఫస్ట్ టార్గెట్ అని చెప్పాను. అది ఓవరాల్ టార్గెట్ ఏమో 1590. ఫస్ట్ టార్గెట్ 1517. 1517 అంటే ఎక్కడ ఉందండి, ఇది ఇక్కడ వరకు ఉందండి. ఈ రెడ్ లైన్ మీద క్లోజ్ అయితే 1570 ఇక్కడ వరకు అండి. కానీ అది ఇంకా ఈ మేబీ డే హైన్ కూడా టచ్ అయింది. రెడ్ మేబీ డే 1592 చెప్పాం కదా, దాన్ని కూడా టచ్ అయింది. దాన్ని టచ్ అయ్యి ఇంకా ఓవరాల్ క్రాస్ అయిపోయింది. మనం ఇక్కడికే మనకు ఒక లాట్లో దాదాపు 3,000 రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుందండి. నెక్స్ట్ ఏం చెప్పానంటే సెన్సెక్స్ది 79,900 కాల్. అది ఎక్కడ క్లోజ్ అవ్వాలన్నాను, 8087 మీద 8080 మీద క్లోజ్ అవ్వాలన్నాను. టార్గెట్ 1054. ఫస్ట్ టార్గెట్ ఎంత అండి చూడండి, ఫస్ట్ టార్గెట్ ఎంత 970.
970 ఎక్కడ అంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో 970 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా సక్సెస్. ఓకేనా, ఇది ఎంత అండి 887. ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ ఇస్తాను, మీరు వేసుకోండి. 887 1066 ఎంత 130 దాకా వస్తుంది. 130 అంటే 13 2 అంటే 2600 ప్రాఫిట్ ఒక్క లాట్కి అండి. అది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వస్తాయి. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్ని సక్సెస్ అండి. ఓకే, మనము రేపు సోమవారం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ తోటి అయితే జాగ్రత్త అండి. మార్కెట్లో టెన్షన్స్ నడుస్తున్నాయి. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్స్ నడుస్తున్నాయి. అది ఒక్కసారి మార్కెట్ దీన్ని ఈ ఇష్యూని ఎప్పుడు లైట్కి తీసుకొని పక్కకు పెడుతుందో అప్పుడు మాత్రం మార్కెట్ ఒక లెవెల్లో రన్ అవుతుందండి పైకి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, నేను రేపటి గురించి చెప్తానండి. చూడండి, నిఫ్టీ గురించి చెబుదాం. ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే లెవెల్స్ పక్కా కనబడతాయి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చెప్పుకుందామండి. 55,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,700 కాల్ బై చేయండి. 55,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,500 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చూడండి, ఈ 80,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 79,900 కాల్ బై చేయండి. 80,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 80,100 పుట్టు బై చేయండి. నిఫ్టీ 50 చూడండి, 24,350 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 24,150 కాల్ బై చేయండి. 24,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,550 పుట్టు బై చేయండి. ఇది ఇండెక్స్ సంబంధించిందండి. ఎవరైతే కాల్ సెల్లింగ్ చేయాలనుకుంటారో, అంటే సెల్లింగ్ సైజ్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. ఇక మనము ప్రీమియమ్స్ కాడికి వద్దామండి. ఈ 5th నాడుగా, రేపు 5th కదా, రేపు లెవెల్స్ చూడండి. 24,150 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 287 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 443. ఫస్ట్ టార్గెట్ 365 పెట్టుకోండి. స్టాప్ లాస్ 247 పెట్టుకోండి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత అండి 58.78, లాస్ వస్తే 29.39. ఓకే, పుట్ సైడ్ చూడాలనుకుంటే 24,515 చూడండి. అది కూడా ఎక్కడ ప్రీమియం క్యాండిల్ 297 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. టార్గెట్ ఓవరాల్ టార్గెట్ 418. ఫస్ట్ టార్గెట్గా 357 చూడండి. స్టాప్ లాస్ 265. ప్రాఫిట్ వస్తే 45.90, లాస్ వస్తే 22.95. 54,700 బ్యాంక్ నిఫ్టీ చూడండి. 54,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1369 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1626. ఫస్ట్ టార్గెట్గా 1497, స్టాప్ లాస్గా 1304. ప్రాఫిట్ వస్తే 38.68, లాస్ వస్తే 1934. 55,500 పుట్టు బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1208 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 14, ఓవరాల్ టార్గెట్ 1429. ఫస్ట్ టార్గెట్ 1318, స్టాప్ లాస్ 1152. ప్రాఫిట్ వస్తే 3327, లాస్ వస్తే 1663. సెన్సెక్స్ చూడండి, 79,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 771 మీద క్లోజ్ అవ్వాలి. ఓవరాల్ టార్గెట్ 1218, ఫస్ట్ టార్గెట్గా 994,
స్టాప్ లాస్ 658. ప్రాఫిట్ వస్తే 4483 అంటే 4483. లాస్ వస్తే 2241. 80,100 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 323 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 528. ప్రాఫిట్ వస్తే ఫస్ట్ టార్గెట్గా 425 పెట్టుకోండి. ఇది ఓవరాల్ టార్గెట్ 528. ఫస్ట్ టార్గెట్ 425 పెట్టుకోండి. స్టాప్ లాస్ 270 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 2060, లాస్ వస్తే 1030. ఓకే, ఇదండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇంతేనండి. ఇవి రేపటి లెవెల్స్. జాగ్రత్తగా 1-2 సార్లు అర్థం కాకపోతే వీడియోని చూసి ఏమన్నా లెవెల్స్ ఉంటే స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఒక బుక్ పెట్టుకొని అందులో రాసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ విధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ సంబంధించినవి. నా టెలిగ్రామ్లో ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఎక్కువగా నా వీడియోని అందరు రీచ్ అయ్యేలా చేయండి. ఓకేనా? మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్. జై హింద్.